ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాబట్టి హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇప్పుడే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు గారు ఇక్కడ ప్రధాన బాధ్యత తీసుకొని, అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణ నాయకులు దొంతగాని శ్రీనివాస్ గారు మరి ఆఫీసులందరూ కూడా ఇప్పటికే అన్ని పర్మిషన్లు కూడా గ్రౌండ్ పర్మిషన్, హెలిప్యాడ్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు 2 గంటలకు కేసీఆర్ గారు హుజూర్ నగర్ రావడం జరుగుతుంది. అందుకే హుజూర్ నగర్ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి, ఇవాళ మీరు రావాలని కోరిక మీద కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వేలాదిగా తరలి రండి, కేసీఆర్ గారి మాట వినండి, ఆ తర్వాత అభివృద్ధి కోసం ఏం కావాలో కోరండి, ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేయండి. మీ ద్వారా మరొకసారి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. రాజకీయం చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు, వారికి కావాల్సిన శిక్ష కూడా ఖచ్చితంగా వేస్తారు. మూడో విషయం, వారికి నాయకులు కరువై వచ్చిన వాళ్ళు కూడా ఏదో మాట్లాడిపోతుంటే మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్కసులకు జరుపుతున్నారు. మా నాయకులు గాని కార్యకర్తలు గాని చాలా క్రమశిక్షణాయుతంగా, పటిష్టంగా, ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ గ్రామాన వాడవాడన ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరుతున్నాం. మేము చేసిన కార్యక్రమాలు చెప్తున్నాం. ఇవాళ హుజూర్ నగర్ ఎన్నికను అరాచకానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజల ముందు ఉంచాం. ప్రజలు స్వీకరించారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకుంటామని చెప్పారు.